సో పూల సింగిడి నేటి నుంచే బతుకమ్మ సంబరాలు. తెలంగాణ పల్లెల్లో సందడే సందడి. రేపటి నుంచి దసరా శరన్నవరాత్రులు మహిళలు ఆచరించే అతి ముఖ్యమైన పండుగ. ప్రకృతికి పూలకు జీవితానికి గౌరవ సూచకం. పాటలు పాడుతూ పూలతో బతుకమ్మను అలంకరించి చివరి రోజు చెరువులో నిమజ్జనం. ఐక్యత, ఆనందం, సోదర భావంకి ప్రతీక. రాష్ట్ర పండుగ ప్రకటించిన ప్రభుత్వం. సో ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే మహిళలందరూ ఈ పండుగను ఖచ్చితంగా జరుపుకుంటారు. కానీ మరి మహిళలు ఇంటికి వెళ్తానికి మీరు బస్సులు ఎక్స్ట్రా వేసారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. దాని తర్వాత టికెట్ రేట్లను అయితే మీ ఇష్టానుసారంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. జనం ఇంకా గోలు పెడుతున్నారు. సరే, ఒకసారి పండుగ గురించి చూద్దాం. ఎప్పుడు అవి ఉండే అంటారు కదా. మానవుడి జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువును ఆరాధనగా చూసి ప్రేమించి పూజించడం మన వారసత్వానికి నిదర్శనం. అందుకే ఆకాశం, నీరు, గాలి, నిప్పు పంచభూతాలుగా పూజిస్తున్నాం. మన జీవన విధానం అంతా కూడా ప్రకృతితో మమేకమై ఉంది. ప్రకృతి ఆరాధన అన్నది భారతీయ సంస్కృతితో పెనవేసుకొని ఉంది. పుట్టలను, చెట్లను, పూలను పూజించే గొప్పతనం మనది. దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండుగలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ప్రకృతిని పూజించే మహత్తరమైన వేదికలు ఇవి. ఆదివారం నుంచి బతుకమ్మ ఉత్సవాలు, సోమవారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి. ఈ రెండూ కూడా అమ్మవారిని పూజించే పండుగలే. తెలంగాణలో బతుకమ్మకు ఉన్న ప్రత్యేకత వేరు. ప్రకృతి రమణీయతకు బతుకమ్మ నిదర్శనం. ఇదో రకంగా గౌరీ పూజ చేయటం. అమ్మవారికి శరన్నవరాత్రి ఎలా జరుపుతామో తెలంగాణలో 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు అలా జరపటం ఆనవాయితీ. ఈ 9 రోజుల్లో కూడా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళంతా గుమిగూడి ఆడుకోవటం, ఆడపిల్లను ఇంటికి రప్పించి వేడుకగా చేయడం పెద్ద సరదా. తెలంగాణ లోగిలలో కులాలకు అతీతంగా బతుకమ్మను పెద్ద ఎత్తున ఆడతారు. 9 రోజులు బతుకమ్మ వేడుకలు, నవరాత్రులు సందడిగా కనిపించబోతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నానండి. నిజంగా అంటే గతంలో ఎలా అయితే పాత రోజుల్లో ఎలా అయితే బతుకమ్మ వేడుకలు జరిగాయో ఇప్పుడు అలా జరుగుతున్నాయా? మీరే చెప్పండి. ఇప్పుడు అలా జరుగుతున్నాయా? గతంలో బతుకమ్మ వేడుకలు అంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఒక చోట చేరి సాయంత్రానికి ఇంటి దగ్గర మంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి ఎంత చక్కగా జరుపుకునే వాళ్ళు, మంచి పండగ వాతావరణం కనపడేది. కానీ ఇప్పుడు చూస్తే నాకు అక్కడ పండగ వాతావరణం కన్నా గ్రూపులు కనపడుతున్నాయి. ఏ గ్రూప్ ఆ గ్రూప్ సపరేట్గా చేసుకుంటారు. గ్రూపులు కనపడుతున్నాయి. ఎవరు ఎక్కువ పెద్ద ఎత్తున పెట్టామన్నది వాళ్ళు ఒకటి, ఇంకోటి ఉంటుంది. ఎవడెక్కువ పెద్ద డీజే పెట్టాడో ఇంకో కథ ఉంటుంది. దీంట్లో ఒకప్పుడు ఉన్నంత స్వచ్ఛత అది ఇప్పుడు కనపడుతుందా? మొత్తం ఇప్పుడంతా కూడా షో పుటప్ కోసం, ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టుకోవటం, స్నాపులు పెట్టుకోవటం కోసం, ఇందుకోసం జరుగుతున్న పండుగలా కనపడుతుంది. కానీ నిజంగా బతుకమ్మ గతంలో ఎంత పవిత్రంగా జరిగేదో అంత పవిత్రంగా ఇప్పుడు జరుగుతుందా? సరే, ఆలోచించుకోవాలి మనం. రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించుకునే బంగారు కల్పవల్లిగా బతుకమ్మను తెలంగాణ వాసులు భావిస్తారు. ఓ పళ్ళెంలో గుమ్మిగూడి ఆకులు పరిచి వాటిని పసుపు కుంకుమలతో అలరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వులు అమర్చి అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్యమల్లె, బంతిపువ్వు వంటి పుష్పాలను పేర్చి కూర్చడం కళాత్మకంగా చేస్తారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులతో పసుపు గౌరవం అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబాల అనుబంధాలు, పురాణ గాథలు, ఇతిహాస ఘట్టాలు వారు పాటల రూపంలో ఆలపిస్తారు. పసుపు బొట్టు పేరిట తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. బతుకమ్మను పసుపు కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాలని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం ప్రతినిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయటం ఈ సాంప్రదాయంలో ఒక భాగం. ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని భావించి వివిధ పుష్పాలతో పేర్చి బతుకమ్మగా ఆరాధిస్తారు. బతుకమ్మగా పిలిచే గౌరమ్మైన దేవీ రూపాల్లోని 10 అమ్మలైన లలితాదేవి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, పార్వతి, మహాలక్ష్మి, గాయత్రి, సరస్వతి, దుర్గా, మహిషాసుర మర్దిని, అపరాజితాదేవి అందరూ పరాశక్తికి చెందిన ప్రధాన, ఉపప్రధాన అంశాత్మక స్వరూపాలనే మన పురాణాలు చెప్తున్నాయి. భూమి మీద మట్టి, చెట్టు, నీరు, నిప్పుల్లోనే కాదు, గ్రామాన వెలిసిన ఎల్లమ్మ, బాలమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మలు వంటి అమ్మలంతా ఆమెకు ప్రతీకలే, ప్రతిరూపాలే. ఇంతేనా? సమస్త సృష్టికే ఆమెనే మూలం. మహాలయ అమావాస్య నుంచి మహార్నమి వరకు సాగే ఈ ఉత్సాహం తెలంగాణ సాంస్కృతిక సౌరభాన్ని వెదజల్లుతుంది. అందుకే మన జీవన విధానం, సామాజిక ఏకత్వానికి మన పండుగలు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
జాతి చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయ వైభవానికి ఈ ఉత్సవాలు ఉపకరిస్తున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగలో ప్రకృతి ఆరాధనతో పాటు కుటుంబ కట్టుబాటు, ఆచారాలు ఇమిడి ఉన్నాయి. సంఘంలో క్రమశిక్షణకు, వ్యక్తుల ఆధ్యాత్మిక సరళికి ఇవి దోహదం చేస్తున్నాయి. ఈ పరంపరలోకే అశ్వేజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రులు కూడా వస్తాయి. ఆటపాటల నేపథ్యం, నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సమరాలను కొనసాగిస్తారు. ప్రాణశక్తి, ప్రాణదాత్రి, ప్రాణేశ్వరి అనే ఆదిశక్తి నామాలకు ప్రతిబింబం. బతుకమ్మ అంటే బతుకునివ్వడంతో పాటు సకల ప్రాణులకు జీవశక్తిని అందించే ప్రకృతి ఆకృతి బతుకమ్మ. 9 రోజుల పాటు బతుకమ్మ సందడి వెలుసిల్లుతుంది. పూర్ణత్వానికి సంకేతం 9. నవేద భక్తి మార్గాలకు, నవవిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను 9 రకాల పుష్పాలతో 9 వరుసల్లో అమరుస్తారు. ఈ 9 రోజుల్లో మొదటి 2 రోజుల్లో బొడ్డెమ్మగా, 3వ రోజు లక్ష్మీదేవిగా, 4వ రోజు గౌరమ్మగా ఆరాధిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మగా, 6వ రోజు అలిగిన బతుకమ్మగా, 7వ రోజు చకినాల బతుకమ్మగా, 8వ రోజు దుర్గమ్మగా, 9వ రోజు సద్దుల బతుకమ్మగా ఆరాధించడం సాంప్రదాయం. 9 రోజులు గౌరీదేవికి పూలమ్మగా పుట్టింటికి తరచుని భావిస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ ఆరాధన చేస్తారు. 9వ రోజున సద్దుల బతుకమ్మ సాగనంపు వేడుక నిర్వహిస్తారు. గౌరమ్మను అత్తవారింటికంటే శివుడి వద్దకు పంపుతూ సకల సౌభాగ్య అనుగ్రహించడానికి మళ్ళీ తరలిరమ్మని వేడుకుంటారు. ప్రకృతి నుంచి ఆవిష్కృతమైన పూల పుంత బతుకమ్మ జలాల్లో సమ్మిళితమై చివరికి ఆ ప్రకృతిలోనే మమేకమవుతుంది. పూలతో బతుకమ్మ ఆవిర్భవించడం, ఆటపాటలతో అలరింతగా వేడుక చేయటం, నిమజ్జనం అనంతరం ప్రకృతిలో సమ్మేళనం కావటం అనేవి జగన్మాత సృష్టి, స్థితి, లయాత్మక తత్వాలకు సంకేతాలుగా భావించాలి. నవరాత్రుల్లో చేసే చక్రార్చనకు మరో రూపమే బతుకమ్మ ఆరాధన. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపం ఆమె. ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి, ఆ ప్రకృతి మనం రక్షిస్తుంది అనే సామాజిక ఆత్మీయ సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది. చాలా చక్కగా చెప్తాం మనం బతుకమ్మ గురించి. అయితే ఇంత చక్కగా, ఇంత స్వచ్ఛంగా, ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ బతుకమ్మ ఈరోజు కలుషితమైపోతుంది. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పేపర్ పూలతోటి, డీజే చప్పుళ్ళతోటి బతుకమ్మని అపవిత్రం చేయకండి. బతుకమ్మ తల్లి పండగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను మీరు నిలబెట్టకపోయినా పర్లేదు, కానీ దయచేసి పాడు చేసే ప్రయత్నం అయితే చేయకండి.